నంద్యాల జిల్లాలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడ్డారు. గమ్యం చేరాల్సిన బస్ ఆలస్యంగా రావడంతో ఆత్మకూరు డిపో వద్ద ప్రయాణికులు ఆందోళనతో ఉద్రిక్తతకు దారితీసింది. ఆదోని నుంచి బయలుదేరిన బస్ పాములపాడుకు చేరుకోగానే టైర్ పంక్చర్ అయింది. దీంతో టైర్ మార్చేందుకు ఆత్మకూరు డిపోకు తరలించారు. డిపో సిబ్బంది టైర్ మార్చడంలో తీవ్ర జాప్యం చేయడంతో ప్రయాణికుల్లో కోపం కట్టలు తెంచుకుంది. దాదాపు 2 గంటలకు పైగా డిపోలోనే నిలిచిపోయారు. ఆర్టీసీ డిపో సిబ్బంది తమను కనీసం పట్టించుకోవడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకునే వరకు ప్రయాణికులు తమ ఆందోళనను కొనసాగించారు. గాలి పంచర్ అయింది సార్. మాకు ఇక్కడ పోవాలనుకుని వచ్చినాము. గాలి పంచర్ అయింది. ఎవరు తీసేవాళ్ళు ఏమి లేదు. మేము ఎక్కడ పోవాలి సార్? ఎక్కడనుకోండి బస్సులకి మీరేం ఛార్జ్ ఇచ్చారు, అది ఇచ్చారు అంటే ఏం చెప్పాలి? మరి పూర్వ బస్సులు పెట్టిందనికే కదా వచ్చిండేది. అంటే ఏం చెప్పాలా? మమ్మల్ని లేడీస్ ఎక్కడ పోవాలా చెప్పు? ఆల్రెడీ నిన్న నైట్ విజయవాడ నుంచి వచ్చిందంట. ఆల్రెడీ ట్రబుల్ ఉందని మాకు డిపోలో చెప్పినారు. అయినా కానీ ఆ బస్సు శ్రీశైలానికి ఇడిచినారనమాట. మాకు అంతవరకు తెలిసింది సార్. ఇది మధ్యలో హైవేలో వచ్చిన తర్వాత పంచర్ అయింది. వీళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. ఆదోని డిపో బస్సు యాక్చువల్లీ నేను నైట్ విజయవాడ పోయి వచ్చిందని డ్రైవరే కండక్టర్ చెప్పినారు మాకు. ఆ కండిషన్ అయిన బండి రెడీ అయింది అని చెప్పి 7:30, 7:45 టైంలో ఇడిచినారు. వాళ్ళు అక్కడ చూసుకున్నారో లేదో కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఆదోని నుంచి శ్రీశైలం, ఆదోని నుంచి శ్రీశైలం కర్నూలు వరకు వచ్చినాం సార్. హైవేలో వచ్చిన తర్వాత పంచర్ అయింది. మిమ్మల్ని దూరణాల కాడ ఇడిస్తామే, ఆ పైన మీరు ఏమైనా సావండి అని అంటున్నారు. ఇంకా పిల్లలు ఉన్నారు, అంతా ఉన్నారు. మేము జడ్జి అయితే ఎట్లా పోతాం? వీళ్ళు మరి ఏమంటున్నారు? శక్తి అంటున్నారు. ఏమన్నా